నమస్తే మాస్టర్స్. పిఎంసి శ్రీగిజ రామకథ రసవాహిని, అందులో యాగ సంరక్షణ కంటిన్యూషన్ 5th పార్ట్ వస్తుంది. ఓకే, విందాం. విశ్వామిత్రుడు ముందు, రామలక్ష్మణులు ధనుర్ధారులై వెనుక నడుచుచూ వెళ్ళుచుండ రాజభవనం సింహద్వారం చెంతకు రామలక్ష్మణులు వచ్చినంతనే దేవదందువులు మోగినవి, పూల వర్షములు కురిసినవి. వీధి పొడుగున శంఖాలు పూరించినారు, బేరీలు మోగించినారు. పురవీధుల ఇటు అటు స్త్రీ పురుషులు బాలవృద్ధులు వీధి పొడుగున శంఖాలు పూరించినారు, బేరీలు మోగించినారు. పురవీధుల అటు ఇటు స్త్రీ పురుషులు బాలవృద్ధులు ఆశ్చర్య నేత్రులై మహర్షిక వెంట కాలినడకన కదులుచున్న పిల్లలను మగసింగం వెంట వెళ్ళుచున్న బాలసింగం వలె గాంచినారు. విషయం తెలియక ఒకరితోనొకరు ఎక్కడికి వెళ్తున్నారని గుసగుసలాడి మహారాజు ఆజ్ఞ కనుక మంత్రులు పురజనులు సింహద్వారం వరకు మాత్రమే వెళ్ళి అక్కడ రామలక్ష్మణులకు వీడ్కోలు నొసంగి వెనక్కి తిరిగిరి. అక్కడ నుంచి విశ్వామిత్రుల వారి ముందు, రాముడు వెనుక, అతని వెనుక లక్ష్మణుడు కాలిబాటలో నడిచి వెళుతూ ఇరుపక్కల అతి సుందరమైన వృక్షములు చూచుచూ ప్రకృతి సహజ సౌందర్యమును తిలకించుచూ కొంత దూరం వెళ్ళిన తర్వాత నిర్జన ప్రదేశమును ప్రవేశించగానే విశ్వామిత్రుల వారి ఆజ్ఞానుసారం మణికట్టుకు వేళ్లకు ఉడుముతోలు కవచమును తొడుక్కొని భుజముల మీదనున్న ధనుస్సును తీసి హస్తమును సిద్ధం చేసుకుని చుక్కలబోలు కాంతులతో నిర్జనారణ్యమున నిశ్శబ్ద వాతావరణమున దట్టమైన పొదల మధ్య సింగపు పిల్లల వలె చిరునవ్వులు తొలుకుచూ నిర్భయులై విశ్వామిత్రుని అనుసరించుచు సరయూ నది దక్షిణ తీరం చేరి సూర్యాస్తమయం కానందున విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పిలిచి మృదు మధురమైన పలుకులతో, నాయనలారా, ఆలస్యం చేయక నదిలో ఆచరింపము. సమస్త మంత్రములకు మూలాధారమైన బల అతిబల అను 2 మంత్రములు ఉపదేశించును. ఈ మంత్రములు మహాప్రభావం కలిగినవై ఉండును. ఇవి ఎట్టి అలసటనైనా క్షణంలో తీర్చి హాయిగా కలిగించును. ఎన్ని పనులు చేసినను అలసట కలిగించక, వ్యాధులు రానివ్వక, రాక్షసుల బాధలు కలగకుండా రక్షించును. ఇంతేకాదు, దారి నడుచుచున్న సమయాల్లో ఈ మంత్రం స్మరించుచూ వెళ్ళిన ఆకలి దప్పులు లేక ఆనందోల్లాసంతో నొసంగి అతి బలమును కలిగించుచూ వచ్చును. రామ, బల, అతిబల అని 2 మంత్రములు సర్వమంత్రములకే కాక సమస్త శక్తులకు తేజోవంతమైనవి అని ఇంకనూ ఆ మంత్రముల మహత్తరమైన శక్తి సామర్థ్యాలను విశ్వామిత్రుల వారు వర్ణించుచుండా సర్వజ్ఞుడైన రామచంద్రుడు దాని విషయం ఏమీ తెలియని వాని వలె తల ఊపుచూ ఆశ్చర్యంగా విన్నట్టు నటించుచుండా లక్ష్మణుడు ఇరువురిని చూచుచూ తనలో తాను నవ్వుచుండెను. ఇచట లోకోపదేశ నిమిత్తమై రాముడు ఒక విచిత్రమైన ప్రబోధ చేసిరి. అది ఏమనగా, మాయ ఎట్టివారినైనను ఈ క్షణంలో తలకిందు చేయుననియు, దేహాభిమానం ఉన్నంత వరకు మాయ మనుజుని వీడదనియు, ఇది తపస్సులతో, జ్ఞానంతో, పేరు ప్రతిష్టలతో, శక్తి సామర్థ్యాలతో తొలగినది కాదు అనియు, తాను ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకుని సమత్వ బుద్ధితో జగత్తును చూచుటతో ఈ మాయ మరుగుపడిననియు ఒక నీతిని నిరూపించిరి. కాకున్నా బల, అతిబల, అతి శక్తివంతమైన మంత్రములు తన చెంత నుండియు, తాను తపో సంపన్నమై ఉన్నప్పటికీ యజ్ఞ సంరక్షార్థమై దానికి తగిన శక్తి సామర్థ్యాలు కలవాడు శ్రీరాముడే అనియు గమనించియు, రాముడు సామాన్యుడు కాదు, లోకరక్షకుడు, అతను చేయలేని కార్యమంటూ ఒకటి జగత్తును లేదని దశరథుని చెంత వర్ణించి పుత్రవాత్సల్యమే నిన్నింత అమాయకుని చేసిందని బోధించి ఇక్కడ మాయాబంధితుడైన గుణమోహితుడై రామలక్ష్మణులు సామాన్య పిల్లల వలె భావించి వాళ్లకు మంత్రోపదేశం చేయుటకు పూనుటలో మాయ యొక్క ప్రభావం నిరూపించటే దీని అంతర్ధానమని చెప్పక చెప్పుచున్నది. అట్టి మాయను విశ్వామిత్రుడి యందు ఈ నిమిషమును ప్రవేశింప చేయకున్న రామ సంకల్ప కార్యము జరగనే జరగదు. మహర్షుల్లో ప్రవేశించిన ఆ మాయ కూడా మహత్తర కార్యములు చేయించును. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారం రామలక్ష్మణులు సరయూ నదిలో ఆచరించిరి. విశ్వామిత్రుడు రాములు చెంతకు వచ్చి ఆ 2 మంత్రములు ఉపదేశించెను. మాయా మానుష రూపుడైన రాముడు విశ్వామిత్రుడు చెప్పినట్లే పలికి తల ఊపుచూ శిష్యత్వం అందుకున్నట్లు ప్రదర్శించెను. ఇంతలో చీకటి పడుట చేత రామలక్ష్మణులకు దగ్గరగా లేడిగట్టుపై
పరుండుటకు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గరలో మెత్తని గడ్డిపై విశ్వామిత్రుడు కూర్చొని అనేక రకముల కథలు తెలుపుతూ వచ్చాను. దారిన నడిచి అలసి వచ్చినారా అన్నట్టు రామలక్ష్మణులు కొంత నిద్ర మునిగినట్లుగా కనిపించటచే విశ్వామిత్రుల కథలు చాలించి తన ముందు కార్యక్రమాల గురించి యోచించుచుండెను. ఇంతలో తెల్లవారుజొచ్చెను. పక్షులు మేలుకొల్పులా అన్నట్టు అనేక రంగులు చేరిన పక్షులు రామలక్ష్మణులను నిద్రించు ఆ పచ్చికపై అటు ఇటు ఎగురుతూ శ్రావ్యమైన కంఠములతో శబ్దం చేయుచుండెను. అవి గంధర్వుల గానములుగా ఉండేను. కానీ రామలక్ష్మణుల నిద్ర నుండి మేల్కొనలేదు. గాఢ నిద్రలో నుండి నటులు విశ్వామిత్రుడు గమనించి రాముల చెంతకు వెళ్ళి, రామ తొలి సంధ్య అయినది మేల్కొమ్మని సంస్కృతిన పలికిన పలుకులు రామకర్ణ రంధ్రముకు చేరి రాముడు దిగ్గున లేచెను. వెంటనే తమ్ముడైన లక్ష్మణుడు లేపి ఇరువురు విశ్వామిత్రునికి నమస్కరించి సరయూ నదిలో స్నానం చేసి ఆచరమించి అర్ఘ్యమిచ్చి గాయత్రీ జపం చేసి ప్రయాణమునకు సిద్ధమై ఋషిచెంత చేతులు కట్టి నిలిచిరు. అంత విశ్వామిత్రుడు, నాయల్లారా, ఇక మన ఆశ్రమమునకు ప్రయాణం సాగించవచ్చు కదా అని పలుకగానే రాముడు తన ఆజ్ఞకై వేచి ఉన్నాడు అని పలికెను. అంత విశ్వామిత్రుడు ముందు రామలక్ష్మణుల వెనుక నడుచుచుండిరి. ఇంతలో సరయూ నది గంగానదిలో సంగమించే స్థలము చేరి గంగానదిని ఆనందంతో తిలకించి నమస్కరించి అన్నదమ్ములు ఇరువురు అటు ఇటు దృష్టిని మరల్చిరి. ఇంతలో ఆ ప్రాంతమున ఒక దివ్యమైన ఆశ్రమం కనిపించెను. ఇది ప్రాచీనమైన ఆశ్రమంగా కనిపించెను. ఇంతలో లక్ష్మణుడు, స్వామి, ఈ పుణ్యాశ్రమం ఎవరిది? ఇందు నివసించు మహనీయుల పేరేమిటి అని అడుగుగా మహర్షి మందహాసం చేయుచు, నాయనా వినుము, పరమశివుడు పార్వతీని పెండ్లాడక పూర్వము ప్రథమ గణాలతో ఇక్కడికి వచ్చాను. దృఢ నియమంతో ఇక్కడ లోక కార్యక్రమాలు పరిపాలన చేయుచుండ మన్మధుడు ఇక్కడికి వచ్చి అతని నియమంలో అన్నిటినీ అంతరాయం కలిగించగా శివుడు తన త్రినేత్రమును తెరిచి చూడ మన్మధుని శరీరం భస్మరూపం దగ్ధమయ్యను. ఆ విధంగా మన్మధుడికి సర్వాంగములు భస్మమైపోయినందువల్ల అప్పటి నుంచి వాడు అనంగుడు అయినాడు. అంచేత అనగా మన్మధుడు తన అంగాలన్నింటినీ కోల్పోవుడు చేయి ప్రాంతమును అంగదేశమని పేరు వచ్చినది. ఇది శ్రీమంతమైన దేశము. ఈ ఆశ్రమ పదము శివునిదే. అతని శిష్యులు తరతరాల నుండి ఇక్కడే తపస్సు చేయుచు దైవంతో లీనమవుచున్నారు. పరమ ధార్మికుడు మాత్రమే ఇందు నివసించ వీలగును. అన్యులకు అసాధ్యం. మీరిష్టపడిన ఈ రాత్రి ఇక్కడ శయనించి రేపు తెల్లవారగానే గంగా స్నానం చేసి మన ప్రయాణం సాగవచ్చునని విశ్వామిత్రుడు తెలుపగానే రామలక్ష్మణులు పట్టలేని ఆనందంతో మహానందమని అంగీకరించిరి. గంగానదీ తీరమునకు వెళ్ళి స్నానం ఆచరించిరి. ఇంతలో రామలక్ష్మణులతో విశ్వామిత్రులు సమీపమున్నారని తెలుసుకొని ఆశ్రమవాసులు పొరగిటి వచ్చి విశ్వామిత్రునకు రామలక్ష్మణులకు స్వాగతం చెప్పి ఆశ్రమనకు కొనిపోయిరి. ఆనాటి రాత్రి పరమశివ ఆశ్రమం కందమూల ఫలాలు ఆరగించి ఆశ్రమవాసుల నిత్యానుష్ఠానము తిలకించి స్థాన్వాశ్రమమున విశ్వామిత్రుల వారు తెలిపినట్టి పవిత్ర దివ్య కథలను వించు ఆనందమును అనుభవించుచు కాలమును అవలేలగా గడిపిరి. తెల్లవారగానే స్నాన సంధ్యాదులు ముగించుకొని ఆశ్రమవాసులు సెలవు తీసుకొని విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు బయలుదేరిరి. గంగానదికి దాటవలసినందున స్థాన్వాశ్రమ వాసులు వారి కోసమై అమర్చిన నావన్ తీరం తెచ్చి విశ్వామిత్రుల వారికి రామలక్ష్మణునికి అవతల ఒడ్డును చేర్చి విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెనక్కి తిరిగిరి. ఇందుకు విశ్వామిత్రుడు సంతసించి వారి భక్తి ప్రవర్తనను కొనియాడి ఆశీర్వదించి పంపెను. ఇంతలో ఒక పెద్ద ప్రళయ శబ్దం వినిపించుచుండెను. జలము పెద్ద పెద్ద నురగల తెప్పలతో నిమిషమునకు పొంగితూ ఉండెను. దీన్ని రాముడు చూసి, స్వామి, ఈ శబ్దమేమి? ఈ ప్రవాహం ఇప్పటికిప్పుడే ఇంత పొంగులతో ధ్వనించుచున్నదేమిటి అని తెలుపమని కోరగా విశ్వామిత్రుడు, రామా, అతి ప్రవాహంగా ప్రవహించే గంగా నది అందు అతి ఉరవడిగా ప్రవహించు సరయూ నది పడుట చేత ఈ ప్రళయ శబ్దం ఏర్పడినది. అంతేకాని మరేమీ కాదని ప్రశాంతంగా తెలుపుతూ, రామా, పూర్వం బ్రహ్మ మనసా సంకల్పించుట చేత కైలాస పర్వతమున ఒక సరస్సు ఏర్పడిన సరస్సు అగుట చేత దాన్ని మానస సరోవరమని దేవతలు నామకరణం చేసిరి. సరస్సు నుండి పొంగి పొర్లిన ప్రవాహమే సరయూ నది. ఆ సరయూ నదే అయోధ్యను ఆవహించి ప్రవహించి అక్కడి నుంచి గంగలో పడుచున్నది. ఇది బ్రహ్మదేవుని మానస సరోవరం నుంచి
వించుట చేత సరయూ నది పుణ్యనదిగా సార్థకం పొందినది అని నది విశిష్టతను వర్ణించుతూ దక్షిణ తీరం చేరి ఆగకుండా దట్టమైన ప్రవేశమున అరణ్యమున ప్రవేశించిరి. అది మహాభయంకరంగా ఉండేది. దాన్ని చూచి రాముడు, స్వామి, ఈ అరణ్యమున మనుషులు ఏనాడు సంచరించి చేసిన సిన్నెలు కనిపించుట లేదని నేను. ఇంతలో పులులు, సింహములు, అనేక చిల్లర జంతువులు, మృగములు అరుపులు భూమి బద్దలగినట్టు గర్జించుచుండా వినిపించెను. కొన్ని మృగములు ఒకదానితోనొకటి పోట్లాడుచు రౌద్రముగా పరుగుడు దృశ్యములు కాంచెను. అరణ్యమంతా ఎటు చూసినా ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మ, రేగుపొదలు మొదలైనవి కిక్కిరిసి ఉండెను. దారి లేదు. నూతన దారి వారికి వారే కల్పించుకోవలసి వచ్చెను. ఇంతలో లక్ష్మణుడు, స్వామి, ఈ భీకర అరణ్యం ఎవరిది? దీని పేరేమి అని ప్రశ్నించెను. విశ్వామిత్రుడు, లక్ష్మణ, పూర్వము ధనధాన్యములతో సమృద్ధముగా మలద, కరూసాలు అనే 2 దేశాలు ఇక్కడుండేవి. అవి సాక్షాత్ దేవతల దేశాల వలె వర్ధిల్లినవి. అసలు దేవతలే ఈ 2 దేశాలు నిర్మించరానవచ్చు. పూర్వం దేవేంద్రుడు వృతాసుడిని సంహారం చేసినప్పుడు అతనికి అశుచి అయినది. అంతేకాదు, ఆయన ఘోరమైన ఆకలితో బాధపడాను. అప్పుడు అతని దేవతలు, మహర్షులు ఇక్కడికి కొనివచ్చి గంగలో స్నానం చేయించి కడవల గంగాజలమును మంత్రపూతం చేసి అతని తలపై కుమ్మరించిరి. అంతటితో ఆయనకి పట్టిన బ్రహ్మహత్య పాపం పోయినది. అశుచి, ఆకలి మాయమైనవి. బ్రహ్మదేవుడు సంతోషించెను. ఆ ప్రదేశమున దోషమలము పోయినది కనుక మలదమనియు, కారూసం పోయినది కనుక కరూసమనియు 2 దేశముల ప్రసిద్ధికెక్కెను. అట్టి జ్ఞాపకార్థమై దేశాలు 2 పేర్లతో 2 ధనధాన్య సదుపాయాలతో వర్ధిల్లినట్టు సంకల్పించిరి. ఇంతలో ఆ దేశముల మధ్య తాటకి అనే రాక్షసి విజృంభించి సర్వము ధ్వంసము చేయదొడగిన. అది యక్షిణి, కామరూపిణి. అది పుట్టుట తోడన ఏనుగుల బలంతో పుట్టినదని వదంతి. ఆమె తిరిగి మారీచుడని కొడుకుని కన్నది. వాడు ఇంద్రుడి అంతటి పరాక్రమంతుడు. తల్లి, కుమారుడు ఇద్దరూ చేరి ప్రజలను నానా విధముల బాధ పెట్టింది. ఆ దుష్టాచారిణి అయిన తాటకి గల అరణ్యమే దీనిలో 1.5 యోజనముల దూరంలో ఉన్నది. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.